భయపడకండి, మనుషులు లక్ష్య పెట్టండి. అంటే లూకా 18:1 ఏముంది? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే బైబిల్ ఏం బోధిస్తుందని అంటే ప్రార్థన ఎలా చేయాలి? మనం నిత్యము చేయాలి. నిత్యం అంటే ఆల్వేస్ అన్నమాట. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రే ఆల్వేస్? నిత్యం అంటే 24 hours అన్నమాట. 24 గంటలు ప్రార్థన చేయడం అనేది సాధ్యమా? 24 గంటలు మనం ప్రార్థన చేయడం సాధ్యమా? మరి ఆ మాట ఎందుకు చెప్పాడు యేసుడు? చెప్పండి. 24 గంటలు మనం ప్రార్థన చేయగలవా? చేయగలము. ఎలా చేయలేగా? చేయలేం. అందుకని చాలామంది ఏం చేశారంటే, ఇంకొక విషయం గమనించండి. ఇంతకుముందు నేను కూడా ఇలాంటి ఉచ్చులో ఉన్నాను. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి మీ దగ్గరికి, సార్ నేను రోజుకు 5 గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నాను అనుకోండి. నా స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే 2 రకాలైన పర్యవసానాలు కలిగజేస్తుంది. ఒకటి ఏంటంటే, మీలో ఎవరైనా రోజుకి అరగంట గంట ప్రార్థన చేసిన వాళ్ళు అనుకోండి, ఏమవుతారు? మీరు డిస్కరేజ్ అవుతారు. అరే నేను చేయలేకపోతున్నాను అని నిరాశపడతారు, నిరుత్సాహం వస్తుంది. అదే కనుక మీరు రోజుకు 10 గంటలు చేసేవాళ్ళు అయ్యారు, ప్రార్థన చేసేవాళ్ళు అయ్యారనుకోండి, మీకు ఏం కలుగుతుందనంటే ఉప్పొంగిపోతాం. ఆయన 5 గంటలే చేస్తున్నాడు, నేను 10 hours చేయగలుగుతున్నాను అంటే ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏం చేసింది మిమ్మల్ని అంటే, కొంతమందినేమో కృంగదీస్తుంది, మరికొంతమందిని పొంగజేస్తుంది. అంటే కృంగుదల పొంగుదల దేనివల్ల వచ్చింది అంటే, వెన్ ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రేయర్, అంటే హౌ మెనీ అవర్స్ దట్ ఐఎమ్ ప్రేయింగ్, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను అనే స్టేట్మెంట్ చెప్పడం ద్వారా ఈ 2 రకాలైనటువంటి భావనలు కలుగుతుంది. అవునా కదా? చెప్పండి. జనరల్గా వస్తుంది రాదు? అయ్యో నేను అంత ప్రార్థన చేయలేకపోతున్నాను అంటే. అందుకని దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని నిరాశపరిచేది కాదు. నిరాశ అంటే అర్థం ఏంటంటే వీకనింగ్ అవర్ స్పిరిట్, అంటే మన ఆత్మను పరిచే దానిని నిరాశ లేక డిస్కరేజ్మెంట్ అంటాం. డిస్కరేజ్మెంట్ అంటే మన స్పిరిట్ని బలహీనపరచడం. దేవుడు ఎప్పుడు కూడా మన ఆత్మని బలహీనపరచడు. గుర్తుపెట్టు, దేవుడిని దగ్గర నుంచి ఎన్నడూ మనకు డిస్కరేజ్మెంట్ రాదు. సో డిస్కరేజ్మెంట్ వచ్చిందంటే అది కేవలము సాతాను దగ్గర నుంచే వస్తుంది తప్ప, అర్థమైందా? మన దేవుని దగ్గర నుంచి ఎన్నడూ డిస్కరేజ్మెంట్. ఎందుకంటే గాడ్ నెవర్ డిస్కరేజెస్ ఎనీ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఆయన ఎన్నడూ కూడా ఒక వ్యక్తిని నిరాశపరచు. మరి ఇప్పుడు మనం చెప్పే ఈ స్టేట్మెంట్స్ అన్నీ చాలామంది చెప్తుంటారు కదా, టీవీల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, 8 గంటలు చేస్తున్నాను, 10 గంటలు చేస్తున్నాను, 7 వారాలు ఉపవాసం ఉంటున్నాను, తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇట్లాగా చాలామంది చెప్తున్నారు. అంటే దీస్ ఆర్ ఆల్ డిస్కరేజింగ్ స్టేట్మెంట్స్. సో కాబట్టి ఇది ఎలా ఉందంటే, ఇంకా ఒక భర్త ఎలా చెప్తున్నాడంటే, నేను నా భార్యకు నేను 2 గంటలు భర్తగా ఉంటున్నాను రోజుకి అన్నట్టు ఉందన్నమాట. ఇది యాక్సెప్టబులా? నా భార్యకి నేను రోజుకి 5 గంటలు, నా భార్యకి నేను రోజుకి 5 గంటలు భర్తగా ఉంటున్నానండి అని అంటే ఎలా ఉంది అది? అంటే భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది? నిత్యమైంది, ఆల్వేస్. భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ అది 24/7 కదా, 24/7 లైఫ్ టైం, చనిపోయేంత వరకు భార్యాభర్త. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుకోకపోవచ్చు. మీకు అర్థమైందా? సో ప్రేయర్ అనేది కూడా ఏంటంటే, నేను 5 గంటలు దేవునితో ప్రార్థన చేస్తున్నానంటే అర్థం ఏంటి? గడుపుతున్నానంటే అర్థం ఏంటి? ఓ భర్త తన భార్యతో నేను 2 గంటలు లేక 5 గంటలు భర్తగా ఉన్నాను అన్నట్లుగా ఉందన్నమాట. సో దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు, 7 శుక్రవారాలు, 40 రోజులు అనే రిలేషన్షిప్ కాదు. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ పర్మనెంట్ రిలేషన్షిప్ అంటిల్ వి డై. మనం మరణించేంత వరకు
దేవునితో మనకు ఆ సత్సంబంధం. అలాంటప్పుడు మరి ఈ 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేయడం తప్ప? అలా అయితే మరి 24 గంటల రిలేషన్షిప్ అయినప్పుడు మరి ఇక ప్రార్థన చేయకూడదా అనే డౌట్ వస్తుంది. అంతే కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, భార్య భర్తలు ఉన్నారు. భర్త ఆఫీస్ పని మీద ఒక 3 డేసో 4 డేసో వేరే ఊరు వెళ్ళిపోయాడు. 4 డేస్ కూడా అక్కడ కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, అక్కడ మాట్లాడడానికి లేదు. అంటే 4 రోజులు మాట్లాడలేదు. మాట్లాడనంత మాత్రాన రిలేషన్షిప్ లేదా? రిలేషన్షిప్ ఉంది. అదే రిలేషన్షిప్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒకవేళ 4 గంటలు 5 గంటలు లేదా 4 రోజులు ప్రేయర్ చేయలేదనుకోండి, మనకు దేవునికి మధ్యలో రిలేషన్షిప్ పోతుందా? పోదు. గుర్తుపెట్టండి, పోదు. తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే భార్య భర్తలు కలిసి ఇద్దరు ఒక పిక్నిక్కో లేకపోతే ఒక టూర్కో ఒక 4 రోజులు వెళ్ళిపోయారనుకోండి. వెళ్ళిపోయి 4 రోజులు ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే ఏం జరిగిందన్నమాట? ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు నెలంతట్లో ఒక 4 రోజులు పిక్నిక్ అంటూ వెళ్ళి వాళ్ళు దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏం జరిగింది? ఇప్పుడు అట్లా మాట్లాడుకుండడం వల్ల కూడా వాళ్ళకి ఫెలోషిప్, రిలేషన్షిప్ 2 కూడా ఉన్నాయి. అలాగనే మనం కూడా ఏంటంటే అప్పుడప్పుడు మనం 1 గంట 2 గంటలు లేక 3 గంటలు మనకు టైం తోచినంత కొన్నిసార్లు మనం మోకరించి ప్రార్థన చేయొచ్చు. అలా అని చెప్పేసి ప్రార్థన చేయకపోవచ్చు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు భార్య భర్తలు రోజు 24 గంటలు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. అంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా కాస్త భోజనం చేస్తున్నప్పుడో లేదా పడుకున్నప్పుడో లేకపోతే కూర్చున్నప్పుడు టీ తాగుతున్నప్పుడు అలా కూర్చొని మాట్లాడుకుంటాం. సో మనం కూడా ఏంటంటే ఇక దీనికి టైం లేదు. ఇక నా భార్యతో నేను రోజు అరగంట మాట్లాడతాను, గంట మాట్లాడతాను అని చెప్పుకోవడానికి లేదు. చెప్పకూడదు మనకి. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను చెప్పావా? దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ మిస్టేక్ అన్నమాట. అందుకని ఏంటంటే అట్లాగా మనకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు మనం దేవునితో మనం గడపవచ్చు. గంట గడపవచ్చు, 2 గంటలు గడపవచ్చు. అది ఇప్పుడు ఎలా ప్రేయర్ చేసుకోవాలి? మనం కూర్చొని చేస్తున్నామా, మోకరించి చేస్తున్నామా, పడుకొని ప్రార్థన చేస్తున్నామా అనేది ఇమ్మెటీరియల్. ఇప్పుడు నా భార్య నా పక్కన కూర్చున్నప్పుడు నేను మామూలుగా అక్కడ పడుకొని అలా మాట్లాడుతుంటాను. ఓకే, కొన్నిసార్లు కూర్చొని మాట్లాడుతుంటాను. లేదా ఆవిడ చైర్ మీద కూర్చొని నేను కింద కూర్చుంటాను. లేకపోతే ఏదో ఆడుకుంటూ నేను తనతో సరదాగా మాట్లాడుతుంటాను. అర్థం అంటే ఏది ప్రాముఖ్యం అన్నమాట? ఇప్పుడు మనం దేవునితో ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటిది అది మనకి ప్రభువుకే తెలియాలి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ వాళ్ళిద్దరికీ తెలియాలి తప్ప మూడో వ్యక్తికి చెప్పనవసరం లేదు, మూడో వ్యక్తికి తెలియకూడదు. ఇప్పుడు ఎంతమంది నా భార్యతో నేను 2 గంటలు ఇలా మాట్లాడుకున్నానండి, రోజు గంట మాట్లాడతానండి అని ఎవరైనా బయటికి వెళ్ళి చెప్తారా? దట్ ఈస్ సీక్రెట్. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. రహస్యంగా చేయమని. కానీ ఈ రోజుల్లో విచారం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ప్రార్థన రహస్యంగా చేయమంటే మనం ఓపెన్గా చేస్తాం. ఉపవాసం రహస్యంగా ఉండమంటే అందరికీ తెలిసేటట్లు 3 దినములు ఉపవాస ప్రార్థన కోడికలని పెట్టేసాం, ఇంకా అయిపోయింది. అవునా? ధర్మం చేసేటప్పుడు కవర్ తీసుకొని కవర్ మీద పేరు రాసేసి ఫలాని దేవానందు 50,000 క్రైస్త సేవర్ చర్చికి అని రాసి ఇచ్చేసాడు అనుకోండి, అయిపోయింది. అంటే ఆయన దగ్గర అంత డబ్బులు లేవు, ఆయన ఇవ్వడు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. అయితే డేవిడ్ లివింగ్స్టన్ 10,000 ఫలాని సంఘానికి ఇవ్వడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు ప్రభువేమో రహస్యంగా ఇవ్వమంటే నేనేం చేస్తున్నాను? బహిరంగంగా ఇస్తున్నాను. అంటే ఇలాంటివి చాలా మిస్టేక్ చేస్తున్నాను. అదొకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? రెండవది ఏంటంటే విసుగగా నిత్యం ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అనేటువంటిది అంటే నంబర్ 1 ప్రేయర్ ఈజ్ ఏ రిలేషన్షిప్. నంబర్ 1 ఇందులో నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ప్రేయర్ ఈజ్ ఏ రిలేషన్షిప్, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఓకే, ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. రెండవది ఏంటంటే ప్రేయర్ ఈజ్ బ్రీతింగ్. బ్రీతింగ్ అంటే బ్రెత్. బ్రీతింగ్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం కదా, శ్వాస పీల్చుకోవడం వంటిది. ప్రార్థన అనేది శ్వాస వంటిది. అందుకే విసుగక నిత్యము ప్రార్థన చేయడం అంటే, ఇప్పుడు నేను బ్రదర్ నేను రోజుకు 2 గంటలు శ్వాస పీల్చుకుంటున్నాను బ్రదర్ అని అంటారా? అలా ఉందన్నమాట. నేను రోజుకి ఐఎమ్ స్పెండింగ్ 2 hours ఇన్ ద ప్రేయర్ అని అంటే అట్లా ఉందన్నమాట. అంటే దిస్ ఇస్ వెరీ షాలో, చాలా లోతు లేని అనుభవం అన్నమాట. అంటే చిన్నపిల్లలు చెప్పేటువంటిది. ఇంతకుముందు అంటే అన్నాం మనం, ఇక నుంచి ఈ ప్రార్థన అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇక ఈ మాటలు మనం చెప్పకూడదు. అందుకని బ్రీతింగ్ ఎలా చేస్తాం మనం? 24/7 కొన్నిసార్లు నీకు తెలియదు కూడా, నీకు తెలియకుండానే అయిపోతుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నేను లెక్క పెట్టుకుంటున్నానా, అమ్మయ్యా
పీల్చుకున్నాను, వదులుతున్నాను అని అలా పెట్టుకున్నాను అనుకో, ఏమన్నా చేయగలమా? చేయలేం. నేను రోజుకి 3 గంటలు శ్వాస పీల్చుకుంటున్నానండి, రోజుకి 5 గంటలు శ్వాస పీల్చుకుంటున్నానండి అన్నట్లు ఉందన్నమాట. 3 గంటలు ప్రార్థన చేస్తాను, 5 గంటలు ప్రార్థన చేస్తాను అనే మాట నేను రోజుకి 3 గంటలు 5 గంటలు శ్వాస పీల్చుకుంటున్నాను అన్నట్లుగా ఉందన్నమాట. ఓకే, రెండో ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి విసుకగా నిత్యం ప్రార్థన చేయడం అర్థం ఏంటనమాట, ఇట్ ఈస్ ఎ 24 ఆఫ్. దానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రేయర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. అంటే నీ జీవితమే ఒక ప్రార్థన. వెన్ ఐ సిట్ ఆల్వేస్ ఐ మెడిటేట్ అపాన్ ద లార్డ్ ఇన్ మై హార్ట్. వెన్ ఐఎమ్ స్లీపింగ్, వెన్ ఐఎమ్ సిట్టింగ్, వెన్ ఐఎమ్ ఈటింగ్, when I'm drinking, when I'm playing, when I'm walking, when I'm traveling, when I'm doing something. Sometimes unknowingly I praise my God, I pray to the Lord. So that should happen, and prayer must become a lifestyle in your life. ప్రార్థన నీ జీవితంలో ఒక అంతర్భాగం, అంతర్లీనమైపోవాలి, అది ప్రార్థన. కాబట్టి ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ ఈజ్ ఏ రిలేషన్షిప్. Number 2, prayer is breathing. Number 3 ఏంటంటే prayer is dependence upon God. Prayer is dependence upon God. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడి. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ఒక కూలీ వాడు వచ్చేసి, డబ్బులు లేని వాడు వచ్చి డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు, అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటనమాట? ఈజ్ ప్రేయింగ్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఈజ్ హెల్ప్లెస్. సో వెన్ ఎవర్ వీఆర్ ప్రేయింగ్, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఐ ఆమ్ హెల్ప్లెస్ లార్డ్ అని దేవునితో చెప్పడం. ప్రార్థన అనేది నేను నిస్సహాయుణ్ణి అని చెప్పడం. అంటే మన నిస్సహాయతని దేవునికి తెలియచేయడం. నేను నిస్సహాయమైన వాడను, నాకు ఏమి చేత కాదు, నేను ఏమి చేయలేను అని మన నిస్సహాయతని దేవునికి మనం తెలియచేయడము, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. కానీ ఈ రోజుల్లో ప్రేయర్ అంటే ఏమనుకుంటున్నారంటే, ప్రభా నువ్వు ఈ అద్భుతం చేయి, నేను ఆ అద్భుతం చేయి ప్రభా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దీన్ని దీవించండి ప్రభా. అంటే నువ్వేదో చేయాలనుకుంటున్నావు, నువ్వు చేయాలనుకున్న దాన్ని దేవుడు ఆమోదించాలని కోరుతున్నావు. నువ్వు చేయాలనుకున్న దాన్ని దేవుడు ఆమోదించడం కాదు. మనం ఎలా ప్రేయర్ చేయాలంటే, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నువ్వు సహాయం చేస్తే కానీ నేను ఇది చేయను. కాబట్టి మన నిస్సహాయతని దేవునికి వెలుబుచ్చడం ప్రార్థన. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 4, 3? 3. ఒకటేంటి? రిలేషన్షిప్. నెంబర్ 2 బ్రీతింగ్. నెంబర్ 3 అదే బ్రీతింగ్ అంటేనే ఇంకా లైఫ్ స్టైల్. 3వది ఏంటంటే డిపెండెన్స్, అంటే దేవుని మీద ఆధారపడడం. 4వది ఏంటంటే ఇట్ ఈస్ ద బర్డన్ గివెన్ బై గాడ్. ప్రార్థన అనేది దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి భారం. ఎందుకు ప్రార్థన చేయాలి మనం అంటే, దేవుడు నీకు ఒక భారాన్ని పెట్టాడు, ఆ భారాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు. చాలామంది ఏంటంటే భారం ఉన్నా లేకపోయినా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభా భారతదేశంలో ఉన్న మా ప్రతి హైందవుని మార్చండి ప్రభా. దిస్ ఈజ్ కామన్ ప్రేయర్. ఇది నిజంగా దేవుడు నీకు భారం ఇచ్చాడా? దేవుడిని అందరినీ మార్చమని చెప్పి అడిగాడు, అందరూ మారుతారు అసలు? దేవుడు స్పెసిఫిక్ భారాలు పెడతారు. సో ఇవి అసాధ్యమైనటువంటి వాటిని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం ఊకమడిగా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం ప్రేయర్ చేయాలంటే, గాడ్ విల్, అంటే బేసికల్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. ఆ సంబంధం కొనసాగుతున్నప్పుడు గాడ్ విల్ పుట్ సమ్ బర్డన్ ఆన్ యువర్ హార్ట్, దెన్ యూ విల్ ప్రే అబౌట్ దట్ బర్డన్. దట్స్ ఆల్. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి క్రైస్తవ సంఘాల కొరకు ప్రేయర్ చేయమని దేవుడు నీకు తెలియకుండానే భారం పెట్టాడు అనుకో, యూ విల్ ఫీల్ మోర్ బర్డన్. సో దెన్ యూ విల్ ప్రే ఫర్ ఇట్. అంతే. ఎయిడ్స్ రోగుల కొరకు ప్రేయర్ చేయమంటే వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తాం, లేదా యవనస్తుల కొరకు ప్రేయర్ చేయమంటే వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తాం, లేకపోతే స్టీల్ ప్లాంట్లో నీటి కొరత ఉందనుకుంటే ఒకవేళ దేవుడికి భారం పెడితే దాని కొరకు ప్రేయర్ చేస్తాం. అట్లా దేవుడు స్పెసిఫిక్గా కొన్ని భారాలు మనకు పెడతాం. అప్పుడు ఆ భారాల కొరకు మనం ప్రార్థించాం. అదే 4. 5వది ఏంటంటే ప్రేయర్ ఈజ్ చేంజింగ్ అవర్ లైఫ్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే వెన్ వీఆర్ ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. అంటే ప్రార్థన అనేది మనల్ని రూపాంతరంలోనికి నడిపించాలి. అర్థమైందా? ఎక్కడికి నడిపించాలి ప్రార్థన? రూపాంతరం. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అలా ఆయనతో రిలేషన్షిప్ కలిగి జీవిస్తుంటానో, కొంతకాలానికి ఏమవుతుంటాను, ఆయన ఆలోచనలు నా ఆలోచనలుగా, ఆయన తలంపులు నా తలంపులుగా, ఆయన ప్రవర్తన నా ప్రవర్తనగా మారి నేనేమవుతుంటానంటే, ఈ ప్రేయర్ చేయడం ద్వారా అంటారు కదా,
సహవాసము 6 నెలలు ఒక ఆయనతో సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారంట. కాబట్టి ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్, మన జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. ఇవి జరగాలి మన జీవితం టూకీగా ప్రేయర్ అంటే. అర్థమైందా? అర్థమైంది కదా? సో ఇదన్నమాట. సో కాబట్టి అంటే మళ్ళీ ప్రేయర్లో 2 రకాలు. ఒకటి పిటిషన్ అండ్ ఇంటర్సెషన్, 2 అనమాట. పిటిషన్ అండ్ ఇంటర్సెషన్ అంటారు. అంటే ప్రేయర్ ఈజ్ 2 types. వన్ ఈజ్ పిటిషనల్ ప్రేయర్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెసరీ ప్రేయర్. సో పిటిషన్ అనేది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక అని ప్రార్థన చెప్పాడు. ఇట్ ఈస్ ఎ పిటిషన్. పిటిషన్ అంటే ఏంటి? అర్జించడం అన్నమాట. దేవుడు అంటే మన కొరకు మనం ప్రార్థన చేయడం అనేది అర్జించడం, దేవుణ్ణి వేడుకొనుట. పిటిషన్ అంటే వేడుకొనుట. ఇంటర్సెషన్ అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది ఇంటర్సెషన్, విజ్ఞాపన. అర్థమైంది కదా? మన కొరకు మనం ప్రార్థన చేయడం అనేది పిటిషన్ ప్రేయర్, ప్రేయర్ ఆఫ్ పిటిషన్. తర్వాత ఇంటర్సెసరీ ప్రేయర్ అనేది ఏంటంటే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయడం. ఓకే, ఇతరుల కొరకు మనం అడుగుతాం అనమాట. దేవుడు మనలో భారం పెట్టినప్పుడు ఆ భారాన్ని బట్టి ఇతరుల కొరకు మనం ప్రేయర్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇది ప్రార్థన అంటే. ప్రార్థన ఏంటంటే ఇప్పుడు దీని మీద డౌట్స్ ఉంటే అడగండి. దాని కింద వస్తుంది పిటిషన్. వెన్ యూ ఫీల్ గిల్టీ, సో దెన్ యూ ప్రే టు ద లార్డ్ టేక్ అవే మై గిల్ట్ అని. సో ఇదేంటంటే ఇది ప్రేయర్ అనేది ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది అనుకో, ఇక నంబర్తో పని ఉండదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే నేను గంట ప్రార్థన చేశాను, 2 గంటలు ప్రార్థన చేశానంటే గాడ్ డజంట్ సీ నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ నంబర్ ఆఫ్ అవర్స్ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్. అర్థంగా? అంటే నంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తర్వాత నంబర్ ఆఫ్ అవర్స్, ఎన్ని గంటలు కలిసి ప్రార్థన చేస్తున్నాం. నంబర్ ఆఫ్ వర్డ్స్, ఎన్ని మాటలు ఉచ్చరిస్తున్నాం. ఇవి దేవునికి సంబంధం. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఉచ్చరిస్తే దేవుడు ఎక్కువ ఉంటాడు. ఆకాశం అందరూ మా దేవానికి వందనములు కలుగు స్తోత్రములైనా నీకు మహాగణుడు మహోన్నతుడు అంటే ఇట్లా ఎక్కువగా మాట్లాడి పలికితే దేవుడు ఎక్కువగా ప్రార్థన వింటాడు. సో నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి దేవుడు ఆయనకి సంబంధం లేదు. రెండవది ఏంటంటే నంబర్ ఆఫ్ అవర్స్, ఎంత ప్రార్థన చేస్తున్నాం దేవుని సంబంధం. ఎంతమంది, తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్. సో నంబర్ ఆఫ్ వర్డ్స్, నంబర్ ఆఫ్ అవర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ డజంట్ మ్యాటర్ టు గాడ్. ఇవి ఎక్కడ నేర్చుకున్నాం మనం? లోకంలో నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎక్కువగా, అందుకన్నాడు కదా, విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడునని అనుకుంటారు. అవి మీరు అనుకుంటున్నారు. విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారు, కానీ విస్తరించి మాట్లాడితే నేను వింటానని కాదు. అర్థమైందా? ఎక్కువగా విస్తరించి ఎక్కువగా మాటలు పలికితే దేవుడు వింటాడని అనుకుంటాం. అందుకే ఆల్ నైట్ ప్రేయర్స్ అనేవి అలా పుట్టుకొచ్చాయి. ఎక్కువ సేపు మనం ప్రేయర్ చేస్తే, రాత్రంతా మనం ప్రార్థన చేస్తే, నంబర్ ఆఫ్ అవర్స్, నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువగా ఉచ్చరిస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నాను. సెలోమి దొంగ ఎంత ప్రార్థన చేశాడు? ఎంతసేపు చేశాడు? తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేశాడు. కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఏమని విజ్ఞాపన చేశాను? నా కుమార్తె చావనై ఉన్నది, నా కుమార్తెను కరుణించండి అనగా. బైబిల్లో చూడండి, మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆర్ షార్ట్ ప్రేయర్స్. కొన్ని లాంగ్ ప్రేయర్స్ ఉన్నాయి అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆర్, అంటే లాంగ్ ప్రేయర్స్ ఉన్నాయి, షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయి. దర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ లాంగ్ ప్రేయర్స్. అంటే దేవుడు నీకు ఆ బర్డన్ ఇచ్చి ఆ విజ్ఞాపన చేయమని అన్నప్పుడు అప్పుడు దెన్ యూ ప్రే యాజ్ ద లార్డ్ ఈజ్ లీడింగ్ యూ అండ్ గివింగ్ ద బర్డన్ ఆన్ యువర్ హార్ట్. వీప్ అంటిల్ యువర్ బర్డన్ ఓవర్ రోల్స్. అర్థమైందా? నీ భారం తగ్గేంత వరకు నువ్వు ప్రార్థన చేయి. కానీ ఏంటంటే మనం ఎక్కువ మాటలు మాట్లాడటం కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం జనరల్గా ఏమంటుంటామంటే, ఇప్పుడు నేను కాలేజీలో నాకు సీట్ రావాలనుకో, ప్రేయర్ చేస్తుంటాను మామూలుగా. ప్రభా నా కాలేజీలో సీట్ ఇవ్వండి ప్రభా, అద్భుతం చేయి ప్రభా, ఆ ప్రిన్సిపల్ మనసు మార్చు ప్రభా, అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు మార్చు ప్రభా, ఆ రోజున మంచి ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి సులువైన ప్రశ్నలు అడగాలి ప్రభా. అంటే ఇవన్నీ విస్తరించి మాట్లాడి దేవుడు వింటాడంట. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. ఇప్పుడు మార్నింగ్ మీ మదరు నీకు ఇడ్లీ పెట్టాలనుకో, ఏమంటాను? వెళ్ళిపోయి మమ్మీ నువ్వు ఇడ్లీ తీయమ్మా
నువ్వు త్వరగా పెట్టమ్మా, అందులో చట్నీ వేస్తావో లేదో నాకు తెలియదు, మంచి చట్నీ వేయాలి. అమ్మ త్వరగా ఇడ్లీ పెట్టు, నమ్ముని అడుగుతున్నాను, నువ్వు 2 ఇడ్లీ పెట్టాలి. 2 ఇడ్లీ అనుకుంటున్నావేమో, నాకు ఆకలి ఎక్కువ, నువ్వు 4 ఇడ్లీ పెట్టవా, అమ్మ త్వరగా పెట్టు అని ఎంతసేపు అడుగుతావు నువ్వు ఇడ్లీ పెట్టమని? ఇలా అడుగుతావా? ఏమంటావు? ఇడ్లీ కూడా అడగవు అసలు. మమ్మీ టిఫిన్ అంటాను అనగానే ఏం చేస్తారు మీ మమ్మీ? వెంటనే తీసుకొచ్చి టిఫిన్ పెట్టి తినేస్తాం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అంటే మనం దేవునితో ఉండే రిలేషన్షిప్ కూడా అంత సింపుల్ అనమాట. అంత సింపుల్గా ఉంది మనకి యాక్చువల్గా. కానీ బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్. అర్థమైందా? అంటే అవర్ రిలేషన్షిప్ అండ్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈజ్ సో సింపుల్. అంటే ఈ వెలుగు ఎప్పుడు వస్తుంది మనకి? ఆయనతో మనం గడుపుతున్న కొలది, అంచెలంచెలుగా మనం ఆయనతో సహవాసం చేస్తున్న కొలది ఈ క్లోజ్ రిలేషన్షిప్ వస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే ఇలా దేవునితో మాట్లాడరు. నీకు ఏదైనా అవసరం ఉందనుకో, ప్రభా ఇది ఇలా చేయమని ఒక మాట అడిగితే సరిపోదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అవర్స్ అంటావు, ఎన్ని గంటలు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఇదంతా కూడా మనం మోడర్నిటీలో నుంచి నేర్చుకున్నాం, మోడర్న్ లైఫ్లో నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎన్ని ఎక్కువ గంటలు నువ్వు కష్టపడి పని చేస్తే అంత శాలరీ వస్తుంది, అంతే కదా? నువ్వు గంట పని చేసి నాకు ₹1,00,000 జీతం వంటి ఇస్తాడు వాడు, చెప్పండి. అంటే 8 గంటలు 10 గంటలు పని చేస్తే నీకు 1,00,000 2,00,000 జీతం వస్తుంది. అంటే మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఆ మైండ్ సెట్తో దేవుని సన్నిధిలో కూడా ఎక్కువ టైం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని అనుకుంటున్నాం మనం. ఇంప్రెస్ చేయడం అనమాట, అంటే దేవుని ఇంప్రెస్ చేయడానికి. ఇంకొక మైండ్ సెట్ చెప్తాను చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఇప్పుడు మోడర్నిటీలో ఎలా ఉందంటే, ఇప్పుడు మీ స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కలిసి ఏదో ఒక హక్కు కోసం మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు మన బ్రదరు తర్వాత ఆ బ్రదర్ కలిసి ఒక ముగ్గురు ఇద్దరు కలిసేసి ప్లే కార్డ్స్ పట్టుకొని మాకు ఈ హక్కులు కావాలి, సీఎండి జిందాబాద్, సీఎండి డౌన్ డౌన్ అనుకుంటూ మీరు నినాదాలు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పట్టించుకుంటారా? మీకు రావాల్సిన రాయితీలు రావాలంటే ఒకళ్ళిద్దరు స్ట్రైక్ చేస్తే పట్టించుకుంటారా? మిమ్మల్ని పట్టించుకుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, మన హక్కులని మనం సంపాదించుకోవాలంటే, అంటే మనకు రావాల్సిన రాయితీలు మనం సంపాదించుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారు? స్టీల్ ప్లాంట్ అందరూ కలిసి ఒక 20,000 మంది కలిసి స్ట్రైక్ చేశారంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దెబ్బ గవర్నమెంట్ దిగి వస్తుంది, అవును కదా? వెంటనే సీఎండీ అందరూ ఆగిపోతారు అక్కడ. అంటే ఇప్పుడు ఏ మెంటాలిటీతో చేస్తున్నారు స్ట్రైక్స్ అందరూ కూడా? ఒకళ్ళు ఇద్దరు కనుక స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం దిగిరాదు. మరి ఎంతమంది స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది? ఒక 20,000 మంది కనుక స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని క్రిస్టియానిటీలో అనువదించుకున్నాము. ఎట్లా అనువదించుకున్నామంటే, మనం 3-4 కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినడు, కాబట్టి ఏం చేయాలి? 500 మంది కలిసి, 1000 మంది కలిసి, 50 మందిని కలిసి, లేక 100 మందిని కలిసి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. చూసారా, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? లోకం నుంచి నేర్చుకున్నాము. కానీ బైబిల్ బేసికల్గా ఏమని చెప్తుంది? ఎక్కడ 2 లేక 3 కూడి నా నామమును ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానంతే. 2 ఉంటే చాలు, అక్కడ ప్రభు ఉంటాడు. ఇంకా అంటే నంబర్తో దేవునికి పని లేదు. ఆ 2 కూడా ఎందుకు చెప్పాడు? ఆ 2 కూడా ఎందుకు చెప్పాడు? ఒక్కడున్నప్పుడు ఉంటాడు, కానీ 2 ఎందుకు చెప్పాడంటే, సంఘం అని అంటే మినిమం 2 ఉండాలి. 2 ఉంటే అది సంఘం అవుతుంది, చర్చ్ అవుతుంది. సో కాబట్టి చర్చిగా సంఘముగా అట్లీస్ట్ 2, అంటే భార్యాభర్తలు ఉంటే చాలు. ఇక అంతే, ఇంట్లో భార్యాభర్తలు ఉంటే చాలు, లేదా 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు, 2 అక్క చెల్లెళ్ళు ఉంటే చాలు, అన్నదమ్ములు ఉంటే చాలు, 2తో స్టార్ట్ అవుతుంది చాలు. మళ్ళీ 2 కలిసి ప్రార్థన చేయడం అంటే ఊరికే ఎవరైనా మన 2 కలిసి ప్రార్థన చేసి దేవుడు ఉంటాడని చెప్పేసి గబగబా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ 2 కూడా యేసు ప్రభు వంటి జీవనశైలి కలిగి జీవించాలి, యేసును వెంబడించే వారై ఉండాలి. అలాగా తమ జీవితంలో సమస్తాన్ని వదులుకొని యేసు ప్రభువుని వెంబడించే వారై ఉంటే, అలాంటి వారు ఎప్పుడైతే కలిసి 2-3 ప్రార్థన చేస్తారో అలాంటి చోట ప్రభు ఉంటారు. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రభుని వెంటాడకుండా ఊరికనే మనకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, 2 కలిసి ప్రార్థిస్తే అక్కడ ఉంటానన్నాడు కదా, ఉద్యోగం కొరకు ప్రార్థన చేద్దాం, లోకం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఉండడు అక్కడ. లోకత్వాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అక్కడ. అర్థం? సో ఇది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకున్నామంటే చూసారా, నంబర్ ఆఫ్ అవర్స్ అని, నంబర్ ఆఫ్ పీపుల్ అని, నంబర్ ఆఫ్ వర్డ్స్. సో ఇది కాదండి. సో ప్రేయర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. యూ మస్ట్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్.
అంటే ఇక ఇది నీ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోవాలి. దట్ ఈస్ ప్రేయర్. ఎనీథింగ్, ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ ప్రేయర్? అదే అదే ఆయన మనస్సు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆయనలాగా జీవిస్తూ ఉంటావు. ఇప్పుడు నీతో ఎక్కువ ఫెలోషిప్ చేస్తుంటే నీ లక్షణాలు ఏంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నట్టు ఆయన లక్షణాల ప్రకారం నేను జీవించాలి అంటే కదా, నీ స్వభావం ఏంటో నా స్వభావాన్ని మార్చుకుంటుంటాను. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మాట్లాడుతుంటాడు కదా. ఫెలోషిప్ అనేది మనం పిటిషన్ పెట్టినప్పుడు గాడ్ విల్ స్పీక్ టు అస్. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. దేవుడు మనకు ఉత్తరం ఇస్తుంటాడు, మనకు జవాబు ఇస్తుంటాడు. కొన్నిసార్లు అన్నిసార్లు ఎస్ అనే జవాబు రాకపోవచ్చు, కొన్నిసార్లు నో అనే జవాబు రావచ్చు. నో అనేది కూడా జవాబు. అంటే ఎప్పుడైతే ఆ లెవెల్కి ఎదుగుతామో విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు హియర్ హిజ్ వాయిస్ అన్నమాట. అది ఎలా ఉంటుందంటే అన్నిసార్లు వాయిసే వింటామని కాదు, అంటే త్రూ సెవరల్ మీన్స్ గాడ్ మే స్పీక్ టు అస్. అప్పుడు ఈజీగా నీకు అంటే క్లారిటీ వస్తూ ఉంటుంది, ప్రతి విషయం కన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆయనకు ప్రేయర్ చేస్తుంటావు కాబట్టి, ఆయనతో ఉంటావు కాబట్టి, నేను ప్రభుతో ఉన్నాను కాబట్టి నేను ఇలా జీవించకూడదు అనే మార్పు నీలో కలుగుతా ఉంది. అర్థం. కలిసి చేయొచ్చు, మనం ఇండివిజువల్ కూడా మనం అంటే ఎప్పుడైనా స్పెసిఫిక్ అకేషన్స్లో మనం కలిసి చేస్తాం సంఘంలో. ఎస్పెషల్ ఏంటంటే ముందు మన లైఫ్లో, మన లైఫ్ స్టైల్లో అంతా కూడా ప్రేయర్ అవి ఉండాలి. నడిచినా కూర్చున్నా ఏమైనా కానీ మన జీవన శైలి అంతా ఇక ప్రార్థన. అంటే నా జీవితమే ఒక ప్రార్థన. అట్లా ఇది ప్రజలకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ప్రజలకి తెలియాలని ఉబలాటం వద్దు. మనం ప్రజలకు తెలియాలి నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, అన్ని గంటలు ప్రార్థన చేయాలని చెప్పదు. ఇక చాలామంది నేను ఇన్ని గంటలు ప్రేయర్ చేస్తున్నానని చెప్తున్నారంటే ఇక వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఏ భర్త కూడా, ఏ భార్య కూడా నా భర్తతో లేదా నా భార్యతో నేను ఇన్ని గంటలు సహవాసం చేస్తున్నాను అని అంటారా? నో వన్ విల్ టెల్. అలా చెప్తున్నాడంటే వాళ్ళు మెంటల్ అయి ఉండాలి, అంతే కదా, మెచ్యూరిటీ లేకుండా ఉండాలి. లెట్ ద పీపుల్ థింక్ దట్ యూ నెవర్ ప్రే. ప్రజలు అనుకోనివ్వండి, ఈయన ఎప్పుడు ప్రేయర్ చేయడానికి అనుకోనివ్వండి. లెట్ ద పీపుల్ థింక్ యూ నెవర్ గివ్ ఎనీథింగ్ టు ద లార్డ్. లెట్ దెమ్ థింక్. లెట్ ద పీపుల్ థింక్ యూ నెవర్ ఫాస్ట్. ఈయన ఎప్పుడు ఫాస్టింగ్ చేయరండి అని అనుకోనివ్వండి. అంటే మన తాపత్రం ఏంటంటే నేను ఉపవాసం ఉన్నట్టు ప్రజలకు తెలియాలి, ప్రేయర్ చేస్తున్నట్టు ప్రజలకు తెలియాలి, నేను దేవునికి ఇస్తున్నట్టు ప్రజలకు తెలియాలి. ఈ తాపత్రయం ఇంకా మనకి ఉన్న పొజిషన్స్ అన్నీ ఉన్నాయి కదా, కావాల్సిన అంటే ఇది కూడా న్యూ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇదంతా బ్లెస్సింగ్ కాదు అని అంటారు కదా. అంటే మరి ఇప్పుడు వచ్చినవన్నీ బ్లెస్సింగ్ కాదు అంటే మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఉండగలం అంటే ఇవన్నీ దేవుడు కృత నిబంధన క్రింద మనకు ఉన్న ఇల్లు కానీ డబ్బులు కానీ ఇదంతా కూడా బ్లెస్సింగ్ కాదని ఎవరంటారు? నువ్వు అంటున్నావా లేకపోతే అనుకుంటున్నావా? బ్లెస్సింగ్ కాదా? బ్లెస్సింగ్ కాదు. వాళ్ళంతా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆ బ్లెస్సింగ్ అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ వస్తాయి కదా. న్యూ టెస్ట్మెంట్ లో నన్ను వెంబడిస్తే మీకు శ్రమలు తప్ప ఉండదు కదా. దేవుడు ఇస్తా అంటే కొన్ని విషయాల్లో మనం హెల్ప్ చేస్తారు కదా. ఇంకా నాకు ఇస్తున్నారు అంటే ఇంకా అన్ని బ్లెస్సింగ్ కింద తీసేస్తుంటారు కదా. అవునవును. అందుకని నేను అది బ్లెస్సింగ్ కాదు అని అంటాను. అది కరెక్టా కదా? ఒకవేళ బ్లెస్సింగ్ అయితే ఎలా ఉంటుంది? వెరీ గుడ్. మళ్ళీ లైఫ్ ఎలా ఉండేది? న్యూ గవర్నమెంట్ బ్లెస్సింగ్ అంటే ఎలా ఉండేవా? ఎలా ఉంటుంది? పాత నిబంధన బ్లెస్సింగ్ అంటే ఏంటి? అదే బేసికల్గా దెర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఓల్డ్ కవనెంట్లో
ఓల్డ్ కవెనెంట్లో బ్లెస్సింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెటీరియలిస్టిక్, దెర్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్. అందుకని అబ్రహామునకు పశువుల మంద, దావీదునకు డబ్బు, బంగారము, వెండి, ధనము, ఐశ్వర్యం. పాత నిబంధనలు ఎవరిని తీసుకున్నా కానీ సో బ్లెస్సింగ్ అంటే కంప్లీట్గా మెటీరియలిస్టిక్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అన్నమాట. బట్ వేర్ యాజ్ వెన్ వీ కమ్ టు న్యూ టెస్టిమెంట్, కంప్లీట్లీ దే ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అకార్డింగ్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 3. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఎవ్రీ, అక్కడ ఏంటంటే 3 విషయాలు అన్నమాట. అక్కడ చెప్తాను చూడండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ స్పిరిచువల్, అంటే ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. పరలోక విషయంలో, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నమాట. చెప్తాను చూడండి నేను ఇక్కడ. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఆ వచనంలో మనం 3 విషయాలు చూడగలం. ఒకటి ఏంటంటే 4 విషయాలు చెప్తాను చూడండి. అక్కడేమన్నాడు, నంబర్ 1, ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే ప్రతీది కూడా క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనది. ఒకటి అంటే ఆల్రెడీ గివెన్, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్ ఆల్రెడీ మనకి ఇవ్వబడింది ఒకటి. రెండవది ఏంటంటే ఇది ఏ విధమైనటువంటి బ్లెస్సింగ్? ఈజ్ ఇట్ మనీ, హెల్త్, మనీ లేక హెల్త్, లేకపోతే ప్రమోషన్ ఆర్ క్యాటిల్, కార్, హౌస్, ఇవి కాదు. అంటే ఇట్ ఈజ్ స్పిరిచువల్, అంటే ప్రతీదీ ఆత్మ సంబంధమైంది అన్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ఆత్మ సంబంధం అంటే అర్థం ఏంటనమాట, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అంటే వాట్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్. నెంబర్ 3 ఏంటంటే వేర్ ఈజ్ ఇట్, అది పరలోకంలో. మనకున్న బ్లెస్సింగ్స్ అన్నీ కూడా హెవెన్లీ ప్లేసెస్, అంటే నాట్ ఇన్ ఎర్త్లీ ప్లేసెస్. 4వది ఏంటంటే దే ఆర్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్, నాట్ టెంపరీ బ్లెస్సింగ్స్. పాత నిబంధనలు ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ ఏంటివి? క్యాటిల్, ఈజ్ ఇట్ పర్మనెంట్ ఆర్ టెంపరీ. మనీ టెంపరీ, హౌస్ టెంపరీ. కానీ ఇప్పుడు ఇచ్చినవి ఏంటంటే పరలోకంలో, అంటే ప్రతి బ్లెస్సింగ్ కూడా పర సంబంధమైనది. ఒకటి ప్రతీది అన్నాడు, రెండవది మీకు ఇవ్వబడింది అన్నాడు ఆల్రెడీ. చెప్పాలంటే ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ గివెన్. నెంబర్ 2 స్పిరిచువల్, అంటే నాట్ ఫిజికల్. నెంబర్ 3 దే ఆర్ హెవెన్లీ, అంటే నాట్ ఎర్త్లీ, అంటే పరలోకంలో ఉన్నాయి అవి. 4వది ఏంటంటే ఇటర్నల్ బ్లెస్సింగ్స్. అవన్నీ పరలోకంలో ఉన్నాయంటే అర్థం ఏంటనమాట, అవన్నీ ఇటర్నల్, అంటే నిత్యమైనవి. ఇప్పుడు ఏ బ్లెస్సింగ్స్ ఏ బ్లెస్సింగ్స్ గొప్పవి? పాత నిబంధన క్రింద ఉన్న బ్లెస్సింగ్స్ గొప్పవా, క్రొత్త నిబంధన క్రింద ఉన్న బ్లెస్సింగ్స్ గొప్పవా? అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ గొప్పవి. ఎందుకంటే దే ఆర్ ఇటర్నల్. ఓల్డ్ కవెనెంట్లో ఉండేటువంటి ఇల్లు ఇవన్నీ కూడా నశించిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఏ బ్లెస్సింగ్స్ కొరకు ప్రయాసపడుతున్నారు అంటే ఇల్లు కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కావాలి, మంచి ఉద్యోగం రావాలి, డబ్బు సంపాదించాలి, అంటే నశించిపోయేటువంటి తాత్కాలికమైన బ్లెస్సింగ్స్ కొరకే తాపత్రయపడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇల్లు, ఈ పొలము, స్థలము, ఈ డబ్బు, ఇది బ్లెస్సింగ్గా కాదు? అది మన క్వశ్చన్. దీన్ని ఏమందాం మరి? అవునా కదా? అంటే చాలా జాగ్రత్త. మనం దేవుని ఒక వాక్యం ఏం చెప్పిందామంటే, ఏం చెప్పిందానంటే మొదట మత్తయి సువార్త 6:33 ప్రకారము, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, 31 అనుకుంటాను, మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. చాలా జాగ్రత్త. అంటే ఆయన రాజ్యమును నీతిని వెతకడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ సేవ చేయడం కాదు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే మినిస్ట్రీ చేయడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే రాజ్యము నీతిని వెతకడం అంటే ఆయన సేవ చేయడం అనుకుంటున్నాను. నేను స్టూడెంట్ని కదా, ఎలా సేవ చేయాలి, నాకు ట్రైనింగ్ లేదు, నేను ఎలా సేవ చేయాలనుకుంటున్నాను. కొంతమంది ఏంటి, మేము సేవ చేస్తున్నాం కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాం అనుకుంటున్నాం. 2 sides ఆర్ రాంగ్. సో ఆయన రాజ్యముని నీతిని వెతకడం అంటే అలౌయింగ్ ద రూల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్, అంటే దేవుని యొక్క పరిపాలన మన జీవితంలోనికి రావాలి. అంటే దేవుడు మన జీవితాలని ఆక్రమించుకోవాలి. ఆయన మనల్ని ఎంత ఎక్కువగా పరిపాలిస్తుంటే అంత ఎక్కువగా దేవుని రాజ్యం నాలోనికి వచ్చిందనమాట. ఇప్పుడు ఒక 100 ఏరియాస్ ఉన్నాయనుకో, 100 ఏరియాస్లో నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తున్నాను. దేవుని రాజ్యం నాలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నేను ఒక 10 ఏరియాస్నే దేవునికి అప్పగించాను అనుకో, అంటే 10 ఏరియాస్లోనే దేవుని రాజ్యం వచ్చింది, ఇంకా 90 ఏరియాస్లో రాలేదు. ఇక
నేను ఎంత ఎక్కువగా లోబడుతూ ఆయనకు అప్పగిస్తూ ఉంటే అంత ఎక్కువగా దేవుని రాజ్యం ఏమవుతుంది. ఆయన రూల్స్ ఫస్ట్ 10 ఏరియాస్లో ఆయన రూల్ పనిచేస్తుంది, 90 ఏరియాస్లో పని చేయట్లేదు. ఇంకొక 10 ఏరియాస్ అప్పగించాను అనుకో, ఆ 10 ఏరియాస్ కూడా ఆయన ప్రభుత్వం క్రిందికి వచ్చింది. తర్వాత 30, 40, 50 అంటే ఏమవుతుందన్నమాట అంచెలంచెలుగా. అంటే ఆయన యొక్క పరిపాలన, ఆయన ప్రభుత్వం నా జీవితంలోనికి ఎంత ఎక్కువగా వచ్చిందో, నన్ను ఎంత ఎక్కువగా పరిపాలించగలుగుతున్నాడో అంత ఎక్కువగా నేను ఆయన రాజ్యము నీతిని వెతుకుతున్నట్లు. అర్థమైందండి? నేను చెప్పేది అర్థమైంది కదా? ఓకే, అంటే ఆయన రాజ్యము నాలోనికి రావడం అనమాట, ఆయన ప్రభుత్వం నాలోనికి రావాలి. హీ మస్ట్ రూల్ ఇన్ మై లైఫ్, హీ మస్ట్ రూల్ మై లైఫ్. నా జీవితాన్ని ఎంత ఎక్కువగా పరిపాలిస్తున్నాడు. ఎంత ఎక్కువగా పరిపాలిస్తాడంటే నేను ఎంత ఎక్కువగా ఆయనకి లోబర్చుకుంటానో అంత ఎక్కువగా ఆయన నన్ను పరిపాలిస్తాను. అది దేవుని రాజ్యం నాలోనికి రావడం అంటే, ఆ దేవుని రాజ్యం వెతకడం అంటే. ఎప్పుడైతే నేను దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతుంటానో ఆల్ దీస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ అంటు యూ. అంటే ఏమి యాడ్ చేయబడుతుంటాయి? నీకు డబ్బు కావాలి, గాడ్ విల్ యాడ్ యూ మనీ. ఎడ్యుకేషన్ కావాలి, గాడ్ విల్ యాడ్ యూ ఎడ్యుకేషన్. నీకు ఇల్లు కావాలి, గాడ్ విల్ యాడ్ యూ హౌస్. సమ్టైమ్స్ గాడ్ విల్ గివ్ యూ మోర్ మనీ, సమ్టైమ్స్ గాడ్ విల్ గివ్ యూ మోర్ మెటీరియల్ థింగ్స్, సమ్టైమ్స్ గాడ్ విల్ గివ్ యూ సమ్ ఎక్స్ట్రా ప్రాపర్టీ, ఎక్స్ట్రా ల్యాండ్స్, ఇలాంటివి కొన్ని ఎక్కువగా ఇస్తుంటాడు. అంటే ఇప్పుడు ఏమైందన్నమాట అంటే వాట్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్? గాడ్ రూలింగ్ యువర్ లైఫ్ ఈజ్ ద అట్మోస్ట్ బ్లెస్సింగ్ ఆర్ ద హైయెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ హైయెస్ట్ బ్లెస్సింగ్ ఏమైందనమాట? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాడెడ్ అంటు యూ. అంటే యాడెడ్ థింగ్స్ కూడా దే విల్ కమ్ అండర్ ద బ్లెస్సింగ్. అంటే బ్లెస్సింగ్ అంటే ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆల్సో కమ్ అండర్ ద బ్లెస్సింగ్ అనమాట, ఓవరాల్ బ్లెస్సింగ్ అన్నమాట. మీకు అర్థమైందా? అంటే ఒరిజినల్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుడు నన్ను పరిపాలించడమే బ్లెస్సింగ్, నేను ఆయన సన్నిధిలో రక్షణ పొందడమే బ్లెస్సింగ్. వీటితో పాటు ఏమున్నాయి? నాకు మనీ యాడ్ అవ్వడము, నా అవసరాలు తీర్చబడ్డము, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద బ్లెస్సింగ్ అన్నమాట. ఇక మళ్ళీ సపరేట్ కాదనమాట. బట్ దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పకూడదు. అంటే బ్లెస్సింగ్ అనేటువంటి నేను రక్షణ పొందాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను భోజనానికి పిలిచానయ్యా, భోజనానికి పిలిచిన తర్వాత నీకు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్, ప్రాను అన్నీ పెట్టాను. ఓకే, అన్నీ పెట్టేశాను. అన్నీ పెట్టిన తర్వాత నేను నీకు మంచినీళ్ళు ఇవ్వను అన్నాను అనుకో, నువ్వు అడుగుతావా అంకుల్ అన్నీ పెట్టారు కానీ కొన్ని మంచినీళ్ళు ఇవ్వగలరా అని అంటే మీనింగ్లెస్. ఎందుకని? మంచినీళ్ళు ఆర్ ఇన్క్లూడెడ్, ప్లేట్ ఈజ్ ఇన్క్లూడెడ్. అర్థమైందా? నీకు టవల్ ఈజ్ ఇన్క్లూడెడ్, ఫాలోయింగ్ ఆర్ నాట్, దే ఆర్ ఇన్క్లూడెడ్. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్క్లూడెడ్. సో డు నాట్ కాల్ దెమ్ యాజ్ ద బ్లెస్సింగ్స్ అండ్ డు నాట్ స్ట్రైవ్ టు గెట్ దోస్ థింగ్స్ అండ్ సేయింగ్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ అని అనుకోండి. నెవర్ సే దట్ దోస్ ఆర్ ద బ్లెస్సింగ్. అంటే ఈ ఓవరాల్ మెయిన్ బ్లెస్సింగ్లో దే ఆర్ ఇన్క్లూడెడ్. కానీ ఈ రోజున ప్రీచింగ్ ఎలా జరుగుతుందంటే యాడెడ్. అంటే ఇప్పుడు చూడు, కోర్ అనమాట. కోర్ ఏంటి అంటే గాడ్స్ రూల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద కోర్ మెసేజ్. ఆ మెసేజ్ చేయాలి. దేవుని పరిపాలన నీ జీవితంలోకి వచ్చిందా లేదా అనేది ప్రసంగం ప్రధానమైంది అయితే మెయిన్ ఫోకస్ అవ్వాల్సింది. ఏమైపోయిందనంటే ఫోకస్ హెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్ టు ద సబ్ పాయింట్స్ అన్నమాట. పెరిఫెరల్కి వెళ్ళిపోయింది. పెరిఫెరల్కి వెళ్ళిపోయి దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు అని అంటుంటే వాళ్ళు వాటి కొరకు ప్రేయర్లు చేస్తూ ఆ యాడెడ్ థింగ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే యాడెడ్ థింగ్స్ అనేది మెయిన్ ఫోకస్ అయిపోయింది, దేవుడు నిన్ను పరిపాలించడం అనేది సెకండరీలోకి వెళ్ళిపోయింది. అందుకని దీన్ని ఏమన్నారంటే ప్రాస్పరిటీ గాస్పల్ అన్నమాట. ప్రాస్పరిటీ గాస్పల్ ఏం చేసిందనంటే మనకి ఇల్లు ఇంపార్టెంట్, దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చూసారా దేవుడు నన్ను ఎంతగా దీవించాడు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని, ఈరోజు నేను కారులో తిరుగుతున్నాను. ఒకప్పుడు 10 జతల బట్టలు ఉండేవి, ఈరోజు 50 జతల బట్టలు ఉన్నాయి. ఇవి కాదు, ఇక నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్న నేపథ్యంలో దేవుడు నీకు ఇంకా అవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. అర్థమైంది? నువ్వు స్పెసిఫిక్గా అడగనక్కర్లేదు. అంటే ఆ బ్లెస్సింగ్లో ఇవి ఇంక్లూడ్ అయినవి. సో బట్ దే ఆర్ నాట్ మెయిన్ థింగ్స్ అన్నమాట. సో డోంట్ కాల్ దెమ్ యాజ్ బ్లెస్సింగ్. సో బ్లెస్సింగ్లో ఒక పార్ట్ అనమాట, చిన్న పార్ట్ అది నీ అవసరాలు తీర్చడానికి. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అర్థమైంది? నీకు పిల్లలు పుట్టొచ్చు పుట్టకపోవచ్చు. మళ్ళీ కంపల్సరీ అంటే నాకు యాడ్ అవుతాయి కాబట్టి నాకు ఇది పిల్లలు పుట్టాలి, ఖచ్చితంగా పిల్లలు అవ్వాలని రూల్ లేదు. ఖచ్చితంగా నీకు పిల్లలు పుట్టాలని రూల్ లేదు. ఖచ్చితంగా నీకు ఇల్లు ఉండాలని రూల్ లేదు. అవి అవసరాన్ని బట్టి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. బట్ మెయిన్ బ్లెస్సింగ్ అనేటువంటిది ఏంటనమాట? గాడ్స్ రూల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద మెయిన్ బ్లెస్సింగ్. ఇది అర్థమైంది కదా? కాబట్టి అవర్ ఫోకస్ ఆఫ్ ప్రేయర్ మస్ట్ బీ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే ఫస్ట్ పిటిషన్ ప్రేయర్లో ఏమన్నాడు? దై నేమ్ హ్యాలోడ్ బీ దై నేమ్,
దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ కదా. అంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మై మెయిన్ కన్సర్న్ ఈజ్ ఆర్ మై మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఫస్ట్, ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. అదే, అది నాకు ముఖ్యం అనమాట. నేను దాన్ని వెతుకుంటూ ఆయన నామం విషయమే నేను భారం కలిగి, ఆయన రాజ్యం విషయమే నేను భారం కలిగి, ఆయన చిత్తం విషయమే నేను భారం కలిగి నేను జీవిస్తున్నప్పుడు ఇక నువ్వు అడగనక్కర్లేదు. ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటే వీటి కొరకు స్పెసిఫిక్గా చేయనక్కర్లేదు. ఎప్పుడైనా అవసరమైతే చేస్తాను, తప్పేం లేదు. ప్రభా నాకు మరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, సహాయం చేయండి, లేకపోతే కారు అనుకోవాలనుకుంటున్నాను, మరి ఈ విషయంలో నీవు సహాయం చేయండి. బట్ దట్ ఈజ్ 1% అనమాట. 99% ఏంటంటే థింగ్స్ ఆఫ్ గాడ్, 1% ఫర్ అవర్ పర్సనల్. అది మైనర్. కొన్నిసార్లు దేవుడు నీకు అన్నీ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అసలు అడగాల్సిన అవసరత కూడా రాదు కొన్నిసార్లు. అర్థం. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు ప్రతి పూట అడుగుతావా, మమ్మీ నాకు టిఫిన్ పెడతారా లేదా, మరి ఈరోజు ఇండెంట్ పెడుతున్నాను, రేపు టిఫిన్ పెడతారా, ఉంటుందా, రేపు మధ్యాహ్నం భోజనంలో కర్రీ ఉంటుందా, దయచేసి కొంచెం కర్రీ ఉండేటట్టు పెట్టండి, ప్రతిరోజు అడుగుతాను. నువ్వు పుట్టావంటే నీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. నువ్వు పెళ్ళేంత వరకు ఎవ్రీథింగ్ శాంక్షన్. అడగమంటున్నాను, అడిగే అవసరత రాదు అసలు. అర్థమైంది. ఇప్పుడు నీకు బట్టలు నువ్వు అడిగితేనే కొంటున్నారా? చూసినప్పుడల్లా పిల్లోడికి బట్టలు తగ్గినాయి కొంటారు. ఎప్పుడైనా నీకు కొన్నిసార్లు ఫాదర్ మర్చిపోవచ్చు, డాడీ నాకు పలానా టీషర్ట్ లేదు డాడీ కొంచెం అంటే వెంటనే కొనేస్తారు, తప్పేమి. అంత సింపుల్ అనమాట. అంతేగాని దాని కొరకు ఉపవాసాలు ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి 7 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్రార్థన చేస్తే పెళ్ళయింది, దిస్ ఆర్ చైల్డిష్, పిల్లల్లాగా. సో అందుకని ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఏం చేసిందంటే పాత నిబంధనలో, అందుకని వాళ్ళ పోరాటాలు కూడా చూడండి, అంటే దే ఫాట్ విత్ హ్యూమన్ బీయింగ్స్, నిజండి, దే ఫాట్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులతో పోరాడారు. కానీ క్రొత్త నిబంధన ఏముంటుంది, మనం పోరాడినది మనుషులతో కాదు, దేవునితో, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. వాళ్ళు ఎవరితో పోరాడు? ఫిలిస్తీయులతో, కనానీయులతో, పెరిజీలతో, హివ్వీలతో, హిత్తీలు. ఎక్కడైనా కానీ దావీదు కానీ ఆదాము కానీ లేదా అబ్రహాము కానీ సాతానుతో పోరాడిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయి? నో వన్. కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్లో కనీసం ఏ ఒక్క వ్యక్తి కూడా దురాత్మలతో పోరాడినట్లు మనకు దాఖలాలు లేవు. ఎందుకంటే దే వర్ చిల్డ్రన్, వాళ్ళకి ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వీఆర్ సన్స్. మనం ఎవరితో పోరాడాలని? మనము పోరాడేది మనుషులతో కాదు, దురాత్మలతో పోరాడాలని. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే దురాత్మలతో పోరాడాలనే విషయాన్ని మర్చిపోయి మనుషులతో పోరాడుతున్నారు. ఆస్తుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, డబ్బుల కొరకు, ఉద్యోగాల కొరకు. అందుకే చాలామంది ఈవెన్ క్రైస్తవులు కూడా చూడండి స్ట్రైకులు చేసి నాకు వచ్చే రాయితీలు రావాలి. సో క్రిస్టియన్ షుడ్ నాట్ ఫైట్ ఫర్ రైట్స్. రిజర్వేషన్ల కొరకు నాకు ఎస్సీ రిజర్వేషన్ రావాలి, నాకు బీసీ రావాలి, నా రిజర్వేషన్ నాకు ఇస్తారు. ఫూలిష్నెస్. దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. ఇది ఈ మెచ్యూరిటీ లేదనమాట. చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మెచ్యూరిటీ లేని వాళ్ళకి ఇది చెప్పిన వాళ్ళకు వాగ్వివాదాలు పెట్టుకుంటారు, వాదం పెట్టుకుంటారు. కాబట్టి అందుకే మనం వాళ్ళకి మెచ్యూరిటీ లేదని, అందుకే మనం వాళ్ళతో మాట్లాడాలి. బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులకి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న తేడా తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే అసలు మనం క్రొత్త నిబంధన క్రింద జీవించాలి అనే విషయమే అర్థం కాలేదు ఫస్ట్. అందుకని ప్రేయర్స్ అన్నీ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయర్స్. ప్రభా ఇదిగో గొలియాతును చంపండి కదా, ఫిలిస్తీన్లను హతమార్చండి, యెహోవా మా పక్షమున మా శత్రువులను హతమార్చను కదా. కానీ ఇక్కడ అది లేదు. బైబిల్ ఏమంటుంది? నీ శత్రువుని ప్రేమించండి. ఇప్పుడు యేసుప్రభువును బంధించడానికి కత్తులతో గుద్దీలతో కొంతమంది సైనికులు వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఒక సైనికుని చెవి తెగ నరికాడు. అంటే తనను బంధించడానికి వచ్చిన సైనికుని చెవిని తెగ నరికిన వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? ఆ చెవిని తీసి బాగు చేశాడు. యేసుప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది, క్రొత్త నిబంధన ఎలాంటిదంటే నిన్ను బంధించి సిలువకు అప్పగించడానికి వచ్చేటువంటి వ్యక్తికి నువ్వు మేలు చేయాలి. కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే బంధించడానికి వచ్చినటువంటి వ్యక్తిని, శత్రువుని ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. పోటీ.
అదే ఓల్డ్ టెస్టిమెంట్ అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఏంటంటే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు చంపాలనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ చెవిని బాగు చేశాడు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఆ అద్భుతాన్ని బట్టి ఆ వ్యక్తి మారిపోయి ఉంటాడు, యేసుప్రభుని నమ్ముకొని ఉంటాడు. అది ఇదేం ప్రేమ? నేను బంధించడానికి వస్తే నన్ను మనలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నా పక్కన దేవానంద్ ఉన్నాడు అనుకోండి, దేవానంద్ వచ్చేసి ఇప్పుడు ఎవరో ఒకరు నన్ను చంపడానికి వస్తుంటే ఆయన వచ్చేసి వాడిని వ్యాటి కొట్టి చంపారనుకోండి, ఇప్పుడు నేనేమంటాను, సభాష్ దేవానంద్ నా బాడీ గార్డ్ ఇలా ఉండాలి అసలు కదా, మంచిగా అయిందిరా నీకు. లేకపోతే ఏదో పోనిపోమని అనుకుంటే నీ పని బాగైందిలే, నీకు చేయబోయింది అసలు 2 చెవులు పోతే బాగుండేది అని అనుకుంటాను. అది మన మెంటాలిటీ. కానీ యేసుప్రభు మెంటాలిటీ ఏంటంటే హీ కేమ్ టు షో ద లవ్. అందుకని మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇట్స్ డిఫికల్ట్. అందుకని అసలు ప్రేయర్ అనేది మనకు అర్థం కాలేదు. ఎలా ప్రేయర్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా Hebrews-లో God will chasten his children అని ఉంటుంది. Because he loves us అని. అవును. చాస్టింగ్ అంటే ఏ విధంగా ఆయన తండ్రి శిక్షింపని కుమారుడేవాడు. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. శిక్షించడం అంటే ఏం చేస్తుంటాడంటే, మనము కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం ఇది మంచిది అనుకొని మనం చేసేస్తుంటాం, కానీ అది దేవునికి వ్యతిరేకమైంది, ఆయన చిత్తానికి విరుద్ధమైంది. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడంటే గాడ్ విల్ పనిష్ అస్. అంటే గాడ్ విల్ పనిష్ అస్ అంటే గాడ్ విల్ అలో సమ్ డిసీజెస్, గాడ్ విల్ అలో సమ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్ అయ్యేటట్టు అనుమతిస్తాడు. ఆయన ఫెయిల్ చేయడం, ఎందుకంటే నువ్వు ఆ మార్గంలోనికి వెళ్ళినప్పుడు ఏంటంటే యూ విల్ ఫేస్ సమ్ కెలామిటీస్. ఓకే, దేవుని యొక్క శిక్ష మనకు వస్తుంది. అందుకని దేవుడు దండిస్తుంటాడు. మనం దండించి ఎందుకు దండిస్తుంటాడు? మనం కుమారులం కాబట్టి దండించి మళ్ళీ తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు మనకు శిక్ష వచ్చినప్పుడు, పనిష్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు యోబులాగా శ్రమలు వస్తున్నాయని అనుకుంటాం ప్రతిసారి. కానీ యాక్చువల్గా నువ్వు చేసిన తప్పును బట్టి దేవుడు నిన్ను చేజనింగ్ చేస్తున్నాడు, అంటే నిన్ను వెంటాడుతున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాడు. అది గమనించారు చాలామంది. నేను చేసిన పొరపాటు ఏంటి ప్రభు అని అనుకోరు. ఊరికనే నేను ఏం పొరపాటు చేయలేదు, యోబులాగా నాకు శ్రమలు వస్తున్నాయి, ప్రతిసారి యోబులాగానే శ్రమలు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు చేశాను అనేది మనం పరీక్షించుకోవాలి. అట్లా దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే మనకి దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఈ లోకంలోనే పనిష్మెంట్స్, ఇక ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత పనిష్మెంట్స్ ఉంటాయి. అందుకని ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా ఈ లోకంలోనే మనం భరించాలి. దట్ విల్ బీ ఆన్ సేఫ్ సైడ్, వీ విల్ బీ ఆన్ సేఫ్ సైడ్. అట్లా మన పాపానికి శిక్ష ఇక్కడే.